చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండదు అని ప్రతి అంశంలో కూడా నిరూపితమవుతోంది. చివరికి మా ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఇవ్వడానికి డబ్బులు లేవు, లేకుంటే ఇంకో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవు, బ్లీచింగ్ పౌడర్ కొట్టడానికి డబ్బులు లేవు, దోమల మందు కొట్టడానికి డబ్బులు లేవు. ఇలాంటి పేద మాటలైతే మాట్లాడుతూ ఉంటారు. సీన్ కట్ చేస్తే అటు ముఖ్యమంత్రి గారితో పాటు నారా లోకేష్ గారు, అటు ఉప ముఖ్యమంత్రి గారు అది ఎక్కడం దిగడం ప్రత్యేక విమానాలు తప్ప వేరే ఏమీ వాడరు. ఈ క్రమంలో నారా లోకేష్ గారి విమాన ఖర్చు ఎంతో, డిప్యూటీ సీఎం గారి విమాన ఖర్చు ఎంతో ఎక్కడ బయటకు తెలియనియడం లేదు. బట్ తాజాగా ముఖ్యమంత్రి గారి విమాన ఖర్చు ఎంత సంవత్సరానికి అన్నది ఆ వివరాలు బయటకు వచ్చాయి. ప్రతి సంవత్సరం అంటే సంవత్సరానికి 54.63 కోట్ల రూపాయలట చంద్రబాబు నాయుడు గారి విమాన ఖర్చులు. ఇప్పుడు 4వ త్రైమాసికం అంటే ఫస్ట్ త్రైమాసికం అంటే ఫస్ట్ 3 నెలలు, తర్వాత 3 నెలలు, తర్వాత 3 నెలలు, తర్వాత 3 నెలలు అంటారు. ఇప్పుడు 2025-26 సంవత్సరానికి సంబంధించి 4వ త్రైమాసికానికి చంద్రబాబు నాయుడు గారి విమాన ఖర్చుల కోసం 13.66 కోట్ల రూపాయలు విడుదల చేశారట. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు 3 త్రైమాసికాల్లో ప్రత్యేక విమాన హెలికాప్టర్ల ఖర్చు 40.97 కోట్లట. ఈ 13.66 కోట్లు కలుపుకుంటే సంవత్సరానికి 54.63 కోట్ల రూపాయలట. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం 19 కోట్లకు పైన, రెండో త్రైమాసికం దగ్గర 11 కోట్లు, మూడో త్రైమాసికం అది కూడా సేమ్ దగ్గర 11 కోట్లు, 4వ త్రైమాసికం 13,65,00,000. ఓవరాల్గా 54,63,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి విమాన ఖర్చులు. మిగతా వీళ్ళిద్దరు ఉన్నారు కదా, సినిమాటిక్ స్టైల్లో ఎక్కడం దిగడం చేస్తూ ఉంటారు. మరి వీళ్ళ ఖర్చు అంత షేర్ ఆటో లెక్కనే. జస్ట్ వీళ్ళు మినిస్టర్లు మాత్రమే. మినిస్టర్లు కూడా ఎక్కితే విమానం, దిగితే విమానం, ఎక్కుతాము ఏంది అంటారు ఏమైనా అంటే. అని జనాల డబ్బా, వీళ్ళ సొంత డబ్బు అయితే మరి ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారో చూపెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. వీళ్ళ సొంత డబ్బు అయితే చూపించవచ్చు. ప్రభుత్వ సొమ్మ మరి ఇంక మధ్యలో ఎవరైనా పెడుతున్నారా? ఏం అర్థం కాదు. మరి వీళ్ళ ఖర్చు ఎంత? వీళ్ళ విమాన ఖర్చుల కోసమే సంవత్సరానికి లెక్కన 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దోమల మందు కొట్టేకి లేదు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు జీతాలు ఇచ్చేకి లేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేకి లేదు, వాళ్ళకి అది ఇచ్చేకి లేదు, వీళ్ళకి ఇది ఇచ్చేకి లేదు. వీళ్ళు విమానాలు మాత్రం ఎక్కింది. ముఖ్యమంత్రి గారంటే సరే ఓకేనేమో, ఎక్కాలి దిగాలి. సీఎం గారంటే తప్పదు. మినిస్టర్లు వీళ్ళు కూడానా ఏదో అధికారంలో మనం ఉన్నాం కాబట్టి మొత్తం ఇదేదో రాచరికంలాగా మన కుటుంబం చేతిలోనే ఉందని చెప్పి ఎక్కితే విమానం, దిగితే విమానం మనకెవర్రా, మన వల్లనే ఎవరు అడుక్కునేదని చెప్పి నైతిక బాధ్యత అనేది కూడా ఒకటి ఉంటుంది కదండి.